బట్టలతో పారిపోయి వచ్చారట. 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా చట్టంలో ఉంటే అవసరమైతే దాన్ని ఇంక మరింత పెంచండి, ఇంకో 10 సంవత్సరాలు పెంచండి అని అడిగే అవకాశం చండీగఢ్లా కూడా కలిగి ఉండి భారతదేశంలో ఒక కేసుకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి భయపడి రాత్రికి హైదరాబాద్ వదిలిపెట్టి విజయవాడకు వచ్చింది ఎవరో చెప్పాలి, వచ్చి హోటల్లో బతికింది ఎవరో చెప్పాలి, అక్కడి నుంచి మళ్ళీ కట్టుబట్టలతో తరిమింది ఎవరో చెప్పాలి. ఈ ప్రశ్నల మీద సమాధానం ఉండదు, ప్రజలు మర్చిపోయింటారులే అనుకుంటారు. ఈ మధ్యకాలంలో వీటి సందర్భం కాదు, కానీ మోడీ గారు అన్నారు రామారావు గారు కళ్ళగన్నాని. రామారావు గారికి రాష్ట్రంలో భౌతికంగాను రాజకీయంగాను మానసికంగాను అన్ని విధాలు కూడా అన్యాయం చేసిన వాడు ఎవడైనా ఉన్నాయంటే అది ఈనాటి చంద్రబాబు నాయుడు గారు కాదా అన్న సంగతి మేము అడుగుతూ ఉన్నాం. పెద్ద విగ్రహం పెడతారట అక్కడ తీసుకెళ్ళి, అంటే మర్చిపోయింటారులే అనుకుంటుంటారు వీళ్ళు. అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటుండేది ఎవరో మీరు చెప్పాలా మాకు. మాలాంటి వాళ్ళని స్పష్టంగా చెప్పాం, మధ్యలో ఉంచండి,